से हम बहुत खुश हैं। इतने सारे लोगों का एक साथ खाने की व्यवस्था, कोई भीड़ भाड़ नहीं, कोई धक्का मुक्की नहीं, इतने लोगों का इतना प्यार से दर्शन, इतने प्यार से खाना खिला रहे हैं, क्वालिटी इतना अच्छा, खाने की क्वालिटी अच्छी है, मैनेजमेंट बहुत बढ़िया है, खुश हो गए हम, बहुत अच्छा लगा। ఎవరో ఒకరు దూషించినారని తప్పు పట్టడం కాదు, ఇక్కడ వచ్చి చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. ఎక్సలెంట్ ఉంది ఫుడ్ కానీ, ఇంతమందికి అరేంజ్ చేస్తున్నారంటే టీటీడీ కానీ ఏదైనా గ్రేట్, చాలా బాగుంది. बहुत बढ़िया व्यवस्था, बहुत अच्छी व्यवस्था है यहाँ की, इतना लोगों का मैनेजमेंट कर रहा है। प्रसाद तो बहुत अच्छा है, प्रसाद है, प्रसाद तो कभी खराब हो ही नहीं सकता है, इसको तो प्रसाद समझ के खाओ, तो इससे बढ़िया जगत में कोई इससे अच्छा नहीं। అన్నదానంలో ప్రాధాన్యత చాలా ఉంది. నంద్యాల నుండి మేము వచ్చాము. తిరుపతిలో ఖచ్చితంగా ఇక్కడే భోజనం చేస్తాము, బయట ఎక్కడ భోజనం చేయము. బాగుంటుంది. ఇంతమంది భోజనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. జస్ట్ సెకండ్స్ లలో ఇంతమంది నిండిపోతున్నారు. ప్రతి చోట కూడా ఇంతమంది భోజనం చేస్తున్నారు. ఇంతమంది కంప్లైంట్ చేయండి వారొక్కరు చెప్పడం పద్ధతిగా లేదు. భోజనాలు బాగానే ఉన్నాయండి, బాగోపోవడానికంటే ఏం లేదు. మళ్ళీ లేనిపోని పుకార్లు ఎక్కడి నుంచి వచ్చినా మనకు తెలియదు, కానీ ఫుడ్ అయితే బాగానే ఉంది. మీద బురద జనలాలు అనుకుంటే వాళ్ళ మీద తిరిగి వచ్చి బురద వాళ్ళ మీదే పడుతుంది అంటారు చూడు, అది ఏదో రోజు తిరిగి వాళ్ళకే తగులుతుంది. అంతకుమించి వాళ్ళు ఏదో జనాలు మోసం చేయాలనో ఇందులో తినేయాలనో జగన్ కానీ వేరే వాళ్ళు కానీ చేసింది ఏమీ లేదు, అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. బయట అయితే ఇంకా డబ్బులు తీసుకొని పెడతారు, ఇక్కడ టైంకి మీరు ఏ టైంకి వచ్చినా రాత్రి 12 వరకు భోజనాలు పెడతానే ఉంటారు. ఇంతకు మించి ఇంత క్లియర్ గా పేదోడు ఎవరైనా వచ్చి తినడానికి ఎంతకన్నా ఏం కావాలండి, ఏ టైంకి వచ్చినా. భోజనం అయితే చాలా బాగుందండి. ఫ్రీ దర్శనం అయినా ఏ టికెట్ ఎవరైనా సరే బయట ఫుడ్ కన్నా ఇదైతే చాలా బాగుంది. ఇంకా వాళ్ళు ఏమన్నా కావాలని అట్లా చెప్పడమేమో కానీ మాకైతే బానే ఉంది. ఇంతమందికి అసలు ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు, ఈ టైంలో ఫుడ్ పెట్టడం అంటే అది చాలా గ్రేట్. ఈ ఫుడ్ దొరక ఎంతమంది ఫీల్ అవుతున్నారు బయట. ఇలాగ అందించడం కూడా దాతలకు కూడా మనం అంటే అప్రిషియేట్ చేయాలి.